సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డిని గెలిపించాలని కోరుతూ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పోలగాని కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడారు. నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డిని గెలిపించాలని కోరుతూ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పోలగాని కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 నెలల కాలంలోనే 5 వాగ్దానాలు అమలు చేశారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించి నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డికి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షఫీ, వెలుగు వెంకన్న, నాయకులు గట్టు శ్రీనివాస్, జ్యోతి కరుణాకర్, బైరబోయిన శ్రీనివాస్, తండు శ్రీనివాస్, పాలడుగు పరశురాములు, స్వామినాయుడు, లింగానాయక్, పాలకుర్తి వెంకటేష్, దాసోజు జానకిరాములు, జ్యోతి నాగయ్య, వేట వెంకన్న, వల్దాస్ దేవేందర్, భాస్కర్ నాయక్, ధర్మానాయక్, ప్రభాకర్, కుమ్మరికుంట్ల శ్రీను, వెంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.